ఇప్పుడుండే ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన భారతదేశంలో మంచి హాట్ టాపిక్ ఒక ఇష్యూ పడుతుంది. తిరుమల దేవస్థానం వాళ్ళు లడ్డు విషయంలో చాలా వింతగా చాలా విచారంగా చాలా జరుగుతుంది. విషయంలో జరిగినటువంటి తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు విషయంలో జరుగుతున్న అభండ ఏదో దానిని జ్యుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి దాని దోషులు ఎవరున్నారో వాళ్ళకి తగిన శిక్ష విధించి దాని తర్వాత కులాల మతాల అతీతంగా ఉన్న భారతదేశానికి ఒక పెద్ద పేరు ప్రతిష్ట గల తిరుపతి దేవస్థానాన్ని అఖండ చేయకుండా దానిని ఆ విషయంలో మీరు ఎటువంటిదైనా వారి మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకుని వాళ్ళు శిక్షించాలని చెప్పి నేను భారతదేశ పౌరుడిగా కోరుకుంటున్నాను. ఇవాళ తిరుపతి ప్రసాదాల మీద జరుగుతున్న చర్చ చూస్తూ ఉంటే అసలు ఇది చర్చ ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద చర్చ నడవాల్సిన అవసరం ఉంది. తిరుపతి ప్రసాదాలు, దాని మీద జరిగిన అవినీతికి మూల కారణం ఎక్కడుంది, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. జరిగిన అవినీతి మీద చేస్తూ ఉంది. ఇవాళ మార్కెట్లో ఆవు నెయ్యి 600, 650, 700 రూపాయలు ఉంటాయి. 320 రూపాయలకి ఎట్లా వచ్చింది అనేది ఒక సమస్య. 320 రూపాయలకి ఇచ్చేటప్పుడు కల్తీ లేకుండా నెయ్యి ఇస్తారని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఆలోచించింది? అంతకుముందే అనేక రకాల చర్చలు జరిగినాయి. స్వయంగా నాకు కూడా అనేక సందర్భాల్లో గత లడ్డూలకి మధ్యకాలంలో వచ్చిన లడ్డూలకి చాలా తేడా అనిపించింది. 3 రోజులకి 4 రోజులకే ముక్క వాసన రావడం, అదే నెయ్యిలో తేడా వస్తేనే ఖచ్చితంగా అట్లాంటి వాసనలు వస్తాయి. అది అవినీతిని బయటికి తీసుకురావటం, లడ్డు నాణ్యత తగ్గిపోయిందనే వాస్తవం అవి బయటికి తీసుకురావడం వరకు ఓకే. కానీ దీన్ని కొంతమంది మత కోణంలో చూసి మతపరమైన అంశాలుగా ముందు తీసుకొచ్చి భక్తి లేకపోతే వెంకటేశ్వర స్వామికి జరిగిన అపరాధంగా అపచారంగా చూసే పద్ధతిలో చేస్తా ఉన్నారు. అపచారం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కాదు. ఇవాళ వెంకటేశ్వర స్వామి తినేది కాదు, అది సాధారణ ప్రజలు భక్తులు తినే ప్రసాదం. అది దాంట్లో కల్తీ జరిగింది, దాన్ని కల్తీ చేశారు అంటే ప్రజల ఆరోగ్యాలతోనే ఆటలాడుకున్నట్టు. ఆ కోణంలో చూడాలి. అవినీతి ఏ మేరకు జరిగింది, అవినీతి ఎందుకు జరిగింది, ఎవరెవరు దానికి బాధ్యులు, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు, వీటన్నిటి మీద ఖచ్చితమైన సరైన ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులతో ఖచ్చితంగా బాధ్యులను శిక్షించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ మాట్లాడే క్రమంలో ఎంతసేపటికి మేము తప్పు చేయలేదు, ప్రమాణాలు ఇంకోటి అంటున్నారు తప్ప సరైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి అనే పత్రం ఇది చేయట్లా. నిన్న నరేంద్ర మోడీకి లెటర్ రాసిండు, మీ బీజేపీ వాళ్లే దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు, మరి ఆలోచించండి అని చెప్పే పత్రం. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్, అదేవిధంగా మీకు మేము సపోర్ట్ కావాలా, మీ బీజేపీ వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇరుక్కుంటారు, దీన్ని ఇంతటితో బంద్ చేస్తే మంది సంకేతాలు ఇస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. డివై చంద్రచూడుకు రాస్తానంటాడు. బాగానే ఉంది, రాయాలి. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, అవసరమైతే ఈడీ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరిగి అక్కడ ఏ అవినీతి జరిగింది, ఏ మేరకు జరిగింది, దాంట్లో ప్రధాన పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ సూత్రధారులు పాత్రధారులు ఏ పత్రలో ఉన్నారు, వీటన్నిటిని ఖచ్చితంగా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో జరిగినప్పుడు మాత్రమే అక్కడ జరిగిన అరాచకాలు కానివ్వండి, అక్కడ జరిగిన అవినీతి కానివ్వండి, ఇవన్నీ బయటకు వస్తాయి. అట్లా కాకుండా మతం వైపు చేస్తే చివరికి మత ప్రమేయం, మతపరమైన అంశాలుగా ఇది వస్తాయి. నిన్నగాక మొన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇదే చర్చిల్లో మసీదుల్లో జరిగితే ఇంత ప్రశాంతంగా ఉండేదని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ మతాల మధ్య గొడవల కోసం ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? ఈ పద్ధతి సరైనది కాదు. ఖచ్చితంగా దాని మీద సమగ్రమైన విచారణ జరిగి బాధ్యులు ఎవరో, సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో అందరినీ బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా సరైన పద్ధతిలో శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు పుల్ల నాగేశ్వరరావు, యానంబరి గ్రామం, పాలంత మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువై ఉండటం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల పుణ్యఫలం అది. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే లడ్డూ ప్రసాదంలో ఇంత అవినీతి చేయటం మన ప్రజల దౌర్భాగ్యం. మన ఈ రాజకీయ నాయకుల దౌర్భాగ్యం చేపట్టి ఇటువంటి లడ్డూ ప్రసాదం కల్తీ చేయటం, ఇంతమంది జరగని అవినీతి జరిగిందనేది ముందు పడ్డది. ఈ లడ్డు ప్రసాదంలో జరిగిన అవినీతిలో ఎంతటి వారు రాజకీయ నాయకులు ఉన్నా, అధికారులు ఉన్నా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని వారిని అటువంటి చర్యలు పాల్పడిపోయే వారిని ఉన్న అధికారులన్నీ కూడా సమగ్ర విచారణ జరిపించి వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారిని మళ్ళీ జీవితంలో కూడా బయటికి రాకుండా వచ్చి రాజకీయాల్లో చోటు కల్పించకుండా, అటువంటి దొంగలకి రాజకీయాల్లో చోటు కల్పించకుండా అటువంటి దొంగల్ని బయట పెట్టే విధంగా ప్రజల ముందు పడి ప్రజలు మేలుకొనాలి. దొంగలకు అవకాశం ఇస్తే ఇటువంటి అవినీతి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా అదే రాజకీయాల్లో కూడా ఈ ఆర్థిక నేరస్తులకి మనం గెలిపించుకొని మళ్ళీ వాళ్ళకే మొదలుపెట్టుకోవడం మనకి పొరపాటుగా మారింది. ప్రజలు ఎక్కడైనా మారాలి.
ఇలా మళ్ళీ మోసం చేస్తారు ఈ రాజకీయ నాయకులు. అదే విధంగా ఇలా మనం ఆపద వస్తే ఆపద ఉన్నా రేపు మంచి ఉన్నా చెడున్నా దేవుని గుడిలో పోయి దండం పెట్టుకుని వచ్చేసి ఇలా ప్రసాదాన్ని తినడానికి పోతే ఆ ప్రసాదం తినబోయి లేని రోగాలు తెచ్చుకొని మళ్ళీ ఆసుపత్రి పాలవుతున్నాం. ఒకసారి గమనించాలి, ప్రజలు మొత్తం గమనించి ప్రజలు కూడా ముక్త ఖండంతో ఈ ఇటువంటి దుర్మార్గమైన చర్యని ఖండించి ఈ చర్యకి పాల్పడ్డ నాయకులు గాని అధికారులు గాని ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా వారిని జైలు పాలు చేయాలని చెప్పేసి నేను ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తాళూరి సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కార్యకర్తను. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలానికి చెందిన వ్యక్తిని. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తయారయ్యే భక్తుల యొక్క ప్రసాదమును గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో అనేక కల్తీలు వచ్చాయని ఈ మధ్యన మనకు వార్తా సంస్థల ద్వారా బయటకు వచ్చింది. పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇటువంటి పశువుల కొవ్వుల ద్వారా వచ్చిన ద్రవంతో ఆ ప్రసాదాన్ని మిళితం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇటువంటి వ్యక్తులు వాళ్ళందరిపైన అది నిజమా కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంక్వైరీ చేయించి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళు ఎంతటి వారైనా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ తిరుపతి దేవస్థానంలో తయారయ్యేటువంటి ఆ ప్రసాదం లడ్డు ఏదైతుందో అది పరిశుద్ధంగా తయారు చేసి భక్తులందరికీ అందించాలి. ఈ యొక్క తప్పు చేసినటువంటి ఎంతటి వారినైనా కూడా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. తప్పు ఆనాడు ఈ కల్తీ లడ్డూలో కలిపినటువంటి ద్రవాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పు చేసిన వ్యక్తి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులే ప్రధానమంత్రికి తప్పుడు లేఖలు ఇచ్చేసి దొంగ అన్నట్లు వాడు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వారందరిపైన కూడా అది చాలా సిగ్గుసేటు. వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.